హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బొబ్బట్లు అండి. బొబ్బట్లకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. ఒక గ్లాసు సాల్ట్ గ్లాస్ పప్పు అయితే, శనగపప్పు అయితే శుభ్రంగా 2 సార్లు కడుక్కొని కొన్ని వాటర్ పోసి కుక్కర్ 3 విజిల్స్ వేయించుకోండి. ఒక పావు కేజీ మైదా పిండి, తీసుకొని గిన్నెలోకి పోసుకోండి. సో ఇదిగోండి, 3/4 కప్పు బెల్లం అనమాట. ఒక సాల్ట్ గ్లాస్కి 3/4 కప్పు బెల్లం అయితే పట్టింది నాకు. తీపిని తినేవాళ్ళు అయితే 3/4 కప్పు పట్టేస్తుంది. తక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం 3/4 కప్పులో కొంచెం సగం పట్టిందండి నాకు. సగం అయితే ఫుల్గా 3/4 కప్పు వేయలేదు, కొంచెం ఉంచేసారనమాట. పప్పు గుత్తుతో అలా మ్యాష్ చేసుకుని కుక్కర్ విజిల్స్ అయితే తీసుకుని పప్పు గుత్తి అయితే అలా తిప్పుకోండి. పప్పు గుత్తితో అలా తిప్పుతూ ఉండగా కింద స్టవ్ వెలిగించుకొని ఒకసారి స్టవ్ మీద పెట్టుకొని అలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. తిప్పుకుంటూ ఉంటే అది అలా దగ్గరికి పడుతుంది ఆ మిశ్రమం. అలా దగ్గరికి పడుతున్నప్పుడు చిటికెడు యాలక్కాయ పౌడర్ అయితే వేసుకోండి. యాలక్కాయ పౌడర్ వేసిన తర్వాత ఇంకా దగ్గరికి పడుతుంది. దగ్గరికి పడినప్పుడు ఇదిగోండి, ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత 2 స్పూన్లు నెయ్యి అయితే ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నెయ్యి ఆప్షనల్ మాత్రమే. నేనైతే వేసాను, చూపించలేదు. అలా ఉన్నప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకొని ఫ్యాన్ కింద అయితే చల్లారబెట్టుకోండి. నేను చల్లారబెట్టుకున్న తర్వాత తీసుకొచ్చి ఉండలు చుట్టుకుంటున్నాను. ఇంకా వేడిగా ఉంది, కాకపోతే ఇంకా చల్లార్చడం ఎందుకులే అని చెప్పేసి నేను కొంచెం వేడిగా ఉన్న దాంతోనే ఉండలు అయితే చుట్టేసుకుంటున్నాను. అదిగోండి, అలా చేసుకుని పక్కన పెట్టుకున్నాను నేను. తర్వాత పావు కేజీ మైదా పిండి, చిటికెడు సాల్ట్ వేసుకుని వాటర్ వేసుకుని అయితే కలుపుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టయితే కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొంచెం స్టిక్కీగా కాకుండా మెల్ట్ అయ్యేలాగైతే కలుపుకోండి. వాటర్ అయితే పోసుకోండి, ఎక్కువ పట్టవు వాటరు. దీనికి కొలత ఏమీ లేదండి. మనం పట్టినన్ని పోసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోండి. మనం పట్టినన్ని అయితే కలుపుకొని కొంచెం నూనె అయితే పోసుకుని పైన అది అలా చపాతీ ముద్దలో కలుపుకొని పక్కన పెట్టుకొని ఒక కవర్ అయితే తీసుకొని కవర్కి నెయ్యి అయితే రాసుకోండి. ఏ కవర్ అయినా మన ఇష్టం. చిన్న ఉండ అయితే తీసుకోండి, మైదా పిండి ఉండ తీసుకొని ఒకసారి రౌండ్గా అలా చుట్టుకొని నెయ్యి రాసుకొని అది కింద అప్పడంలో నొక్కుకోండి. గారెని ఎలా నొక్కుంటారో అలాగనమాట. తర్వాత మనం స్వీట్ తయారు చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ తోపునైతే అందుట్లో పెట్టుకొని బొబ్బట్లాగా చేసుకోవడమేనండి. అదిగోండి, చక్కగా బొబ్బట్లాగా పలుసుగా ఒత్తుకోవాలన్నమాట. ఒత్తుగా ఒత్తితే అది కాలదు, పలుసుగా ఒత్తుకోవాలి. పలుసుగా ఒత్తుకున్న తర్వాత స్టవ్ అయితే వెలిగించుకొని పెనం పెట్టుకోండి. లోపు వేడెక్కుతుంది. వేడెక్కిన తర్వాత ఒక 1/2 స్పూన్ నెయ్యి అయితే పెనం మీద వేసుకొని చుట్టూ అలా పాముకోండి. ఈ పెనానికి ఒక 20 సంవత్సరాల కథ అయితే ఉందండి. చిన్న స్టోరీ ఇది. మా అమ్మమ్మ వాళ్ళ అత్తగారు కొనిచ్చిందంట పెనం. ఇప్పటికి కూడా దోశ అయినా అట్టయినా చాలా బాగా వస్తుందండి. దీని మీద కోడిగుడ్డు అట్టుతో సహా చాలా బాగా వస్తుంది. అందుకే పెనం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో నెయ్యి అయితే వేసుకుని చక్కగా ఒకవైపు దోరగా కాలనిచ్చుకోండి. దోరగా కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొకసారి అయితే కాల్చుకోండి. అదిగోండి, చూడండి, ఒకవైపు కాలింది, మళ్ళీ రెండో వైపు కూడా కాలిన తర్వాత చక్కగా తిప్పుకొని దాన్ని చక్కగా కాలిన తర్వాత ఒక స్టీల్ ప్లేట్ అయితే తీసుకొని దాంట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్గా, ఈవెన్గా, స్పీడ్గా అయిపోయే రెసిపీ బొబ్బట్టు. టేస్ట్కి టేస్ట్, హెల్తీకి హెల్తీ అన్నమాట. సో చూసారు కదా, ఇంతేనండి, చాలా సింపుల్ రెసిపీ ఇది. మీకు నచ్చిందా? నాకు కూడా నచ్చింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.